అయితే ఓ దిక్కు గ్యాసు ఇంకో దిక్కు పెట్రోల్ రంది బాగా పట్టుకున్నది కదా మన ఊళ్ళకు. ఏడ పెట్రోల్ కరువు అవుతుందో, పెట్రోల్ రేట్లుగా బగ్గా పెరిగితే కావచ్చని ఎవరి కాళ్ళు అనుకొని బంకుల కాడ ఎగబడ్డరు. కిలోమీటర్ల పొడుగుత లైన్లు కట్టిరు. అంత ఆగమాగం జగన్నాథం ఉండే. అయితే జనం ఒకటి అనుకుంటే జరిగేది ఇంకోటి అవుతున్నది కదా. అప్పుడప్పుడు ఘటనే అయింది. పెట్రోల్ మీద పన్ను తగ్గించిరు. పన్ను తగ్గించిరంటే ధర కూడా తగ్గుతుంది కదా. ఏది అరుచుకుందని రాని. ఇంకా నయం, ఇవాళ పెట్రోల్ బంక్ కాడ జనం తాకిడి తగ్గింది కానీ మూడొద్దుల సంధి ఎట్లుండెనోళ్ళ అసలు. పెట్రోల్ బంకులన్నీ జనంతోని కిటకిటలాడిల్లాయి. నో స్టాకు బోర్డులు కానొచ్చినాయి. లొల్లులైనాయి, లాఠీల చార్జీలు కూడా అయినాయి. రోడ్ల మీద ట్రాఫిక్ జామ్లు అయినాయి. ఇక పెట్రోల్ రేటు పెరుగుతుందని, పెట్రోలు డీజిల్ దొరకదని పుకార్లు వేసింది. ఇక భయంతోనే జనం బంకులతో ఓబట్టిరు. అయితే ఇప్పుడు సర్కారోళ్ళు పెట్రోల్ డీజిల్ మీద పన్నులు తగ్గించిరోళ్ళ ఎక్స్చేంజ్ సుంకంటారు. గా సుంకాన్ని పెట్రోల్ మీద 10 రూపాయలకు తగ్గించిరు, డీజిల్ మీద పూరాగా తీసేసిరు. అంటే పన్నులు తగ్గించిరంటే ధర కూడా తగ్గాలే లెక్కకైతే, అంతే కదా. మరి ఇప్పుడైతే బాంకుల కాడ ఈ ధరల గురించి సరలేదు సప్పుడు లేదు. గదే రేటుతోనైతే పోతాన్లు. ఇటు సెంటరోళ్ళు ఇటు పన్ను తగ్గించినమని అన్నారు గాని పెట్రోల్ డీజిల్ రేటు తగ్గించినమన్న మాటనైతే చెప్పలే. సరే, పన్నులు తగ్గించిరు మంచిదే. మరి గీ తగ్గించుడేందో ఎన్నడో తగ్గితే అయిపోవు కదా. అంటే జనం భయపడుతున్నారని ఇప్పుడు తగ్గించిరా? అంటే ఇన్నొద్దులు అన్యాయంగా పన్నులు వసూలు చేసినట్టే కదా, ఉత్త పుణ్యానికి పైసలు చదివించుకున్నారన్నట్టే కదా. ఇక ఇంకో దిక్కు పెట్రోల్ మీద 10 రూపాయలు పన్ను తగ్గించిరని ఎరికైనోళ్ళు అయ్యో ఎందుకన్నా నిన్న మొన్న ఎగబడి ఫుల్ ట్యాంక్ కొట్టితివి, జరంత ఆత్రం ఆపుకుంటే అయిపోవు కదా, ధర తగ్గించినాక కొట్టిస్తే అయిపోవు కదా అని మళ్ళా పరిశాన్ అవుతురట. అసలైతే ఈ పన్నులు తగ్గించుడుతోని డైరెక్ట్ ఆయిల్ కంపెనీలకే ఫైదా ఉంటది గాని జనానికి ఏం లాభం ఉంటదని అంటారు కొందరు. ఆయిల్ కంపెనీలే లాభాల బాట పడతాయి గాని పన్నులు తగ్గించుర్రు కదా అని పెట్రోల్ డీజిల్ రేట్లను వాళ్ళు ఎందుకు తగ్గిస్తారని ఇంకా కొందరు అంటారు. ఏందో ఏమో.